వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు పైథాన్ విత్ జాంగో నేర్చుకోవాలనుకుంటున్నారా? అది కూడా బిగినర్ నుంచి ఎక్స్‌పర్ట్ వరకు. సో, ఈ జాంగో ఫ్రేమ్‌వర్క్ మీకు తెలుసు కదా! పైథాన్ విత్ జాంగో యూజ్ చేస్తాం మనం బ్యాక్ ఎండ్‌లో. సో, ఏంటి ఫ్రంట్ ఎండ్‌లో మనకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. బ్యాక్ ఎండ్‌కొచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లస్ ఏంటి ఒక ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తాం. సో, మనం ఏంటి పైథాన్ యూజ్ చేసినప్పుడు జాంగో కావచ్చు, ఫ్లాస్క్ కావచ్చు యూజ్ చేస్తాం. సో, ఇప్పుడేంటి మనం ఈ వీడియోలో మనం పైథాన్ విత్ జాంగో మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో, చూద్దాం రోడ్ మ్యాప్ టు లెర్న్ జాంగో ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్‌పర్ట్ అండి. సో, ఫస్ట్ వెబ్ డెవలప్‌మెంట్‌కి వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్‌లో చాలా మందికి తెలుసు. వెబ్ డెవలప్‌మెంట్‌లో ఫస్ట్ మీరు ఎప్పుడు వెబ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్. ఓకే. తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్ టు పైథాన్. సో, మనం ఇంట్రడక్షన్ టు పైథాన్‌కి వచ్చేసరికి వేరియబుల్స్ కావచ్చు, డాటా టైప్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి కంట్రోల్ స్ట్రక్చర్స్, ఇఫ్, ఎల్స్, తర్వాత లూప్స్ కావచ్చు, ఇఫ్ ఎల్స్ కావచ్చు, లూప్స్ కావచ్చు, తర్వాత ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి పైథాన్‌లో. ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. చాలా చాలా బేసిక్స్. వేరియబుల్స్, డాటా టైప్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే. తర్వాత వచ్చేసి జాంగో బేసిక్స్. వాట్ ఈజ్ జాంగో? తర్వాత దాని యొక్క ఇన్‌స్టాలేషన్ కావచ్చు, సెటప్ కావచ్చు, తర్వాత ప్రాజెక్ట్ వర్సెస్ యాప్ కావచ్చు, తర్వాత జాంగో ఆర్కిటెక్చర్ కావచ్చు. ఓకే. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి జాంగో మోడల్స్. మనం క్రియేటింగ్ మోడల్స్ కావచ్చు, మైగ్రేషన్స్ ఎలా, తర్వాత క్వేరీ సెట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు జాంగో మోడల్స్‌లో. తర్వాత వచ్చేసి జాంగో వ్యూస్ అండ్ టెంప్లెట్స్ ఏంటి? సో, ఫంక్షన్స్ బేస్డ్ వ్యూస్ కావచ్చు, క్లాస్ బేస్డ్ వ్యూస్ కావచ్చు, టెంప్లెట్ లాంగ్వేజ్ కావచ్చు. ఓకే. జాంగో అంటాం, మళ్ళీ లేకపోతే డిజాంగో అంటారు ఇలా. సో, ప్రొనౌన్సియేషన్ అయితే ఓకే, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఇలా పిలుస్తూ ఉంటాం మనం జాంగోని. తర్వాత వచ్చేసి జాంగో ఫార్మ్స్, క్రియేటింగ్ ఫార్మ్స్ కావచ్చు, ఫార్మ్ వాలిడేషన్ కావచ్చు, క్లాస్ బేస్డ్ వ్యూస్ అండ్ విత్ ఫార్మ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. జస్ట్ నేను రోడ్ మ్యాప్ కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం బిగినర్ టు ఎక్స్‌పర్ట్ ఇలా కావాలని నేమ్స్ మీరు అవి నేర్చుకోవాలి. జాంగో ఓఆర్ఎం ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అండి. అండర్ రేటెడ్ ఓఆర్ఎం కావచ్చు, డేటాబేస్ క్వెరీస్ ఇన్ జాంగో కావచ్చు, అడ్వాన్స్డ్ పేరింగ్ కావచ్చు. తర్వాత వచ్చేసి జాంగో అడ్మిన్కి వచ్చేసి అడ్మిన్ ఇంటర్ఫేస్ కస్టమైజేషన్ కావచ్చు, యాడింగ్ మోడల్స్ టు అడ్మిన్ కావచ్చు. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. సో, మనకు యూజర్ అథెంటికేషన్ కావచ్చు, పర్మిషన్ అండ్ యూజర్ రోల్స్ కావచ్చు. తర్వాత వచ్చేసి సోషల్ అథెంటికేషన్ ఇది ఆప్షనల్ అండి. సో, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం జాంగో బిగినర్ టు ఎక్స్‌పర్ట్ అనేది నేర్చుకుంటూ రండి. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ వరకు. సో, ఇవైతే ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాలి. పైథాన్ విత్ జాంగో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా ఫస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, తర్వాత పైథాన్ లాంగ్వేజ్, తర్వాత జాంగో స్టడీ చేసేసి వెబ్ డెవలప్‌మెంట్ మీరు కంప్లీట్ చేయొచ్చు. సో, ఈ విధంగా మీరు తర్వాత వీలైతే ప్రాజెక్ట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏది నేర్చుకున్నా సో, ప్రాజెక్ట్స్‌లో ఇంప్లిమెంట్ చేయండి. సో, ఇదండి మనకు రోడ్ మ్యాప్ టు లెర్న్ జాంగో ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్‌పర్ట్. సో, మీరు గనక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ మన దగ్గరనే రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ మీకు జస్ట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. సో, డీటెయిల్స్ కనుక కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ కూడా ఉంటుంది కామెంట్ సెక్షన్‌లో. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.